మేము ప్రభుత్వంలో వస్తే ఎవరి భూమి వారికే ఏదైతే బీఆర్ఎస్ పీరియడ్లో చాలా భూములు ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ ల్యాండ్ కానీ అదేవిధంగా సాగు చేసుకున్నటువంటి రైతులకు ఇచ్చిన భూమి కానీ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా తీసేసుకున్నారని ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభలో ఇందిరాగాంధీ దియేసో జమీన్ వి సర్మాయదార్ లియే అని చెప్పడం జరిగింది. దానికి ఇవాళ నేను చాలా సంతోషంగా ఎందుకున్నట్టే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ యాడిట్ చేస్తున్నది. అంటే ఎవరెవరు గతంలో ఎవరి భూములు ఉండేవి, ఆ భూములు ఎవరెవరు కాజేసిండ్రు అనేది ఫోరెన్సిక్ ఆడిట్కి ఇస్తున్నారు. కనుక ఇది నేను గత 5 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 ఏళ్లు కొట్లాడినా ఇప్పుడు 5వ సంవత్సరం వస్తుంది. కీసర దాయరలో 1981లో ఇందిరాగాంధీ గారు దున్నేవాడికే భూమి 94 ఎకరాలు ఇచ్చింది. కానీ రాను రాను ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో ఆ దొరగారికి రాగి కృష్ణారెడ్డి గారికి ఆశ పెరిగి అందులో 2 హరిజనులు చనిపోతే దొంగ సంతకాలు చేసి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని రెవెన్యూను మేనేజ్ చేసుకొని ఆ భూమి 36 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్కొక్క విల్లా 4 కోట్లకు అమ్ముతున్నారండి. ఎంత బాధ ఉంటుందో చెప్పు. వాళ్ళ కుటుంబ సభ్యులు 120 మంది ఉన్నారు. మన్మలు మన్మరాన్లు కోడన్లు ఇవన్నీ కలిపితే ఇవాళ ఇప్పటికన్నా నా ఉద్దేశంలో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఫారెన్సిక్ ఆడిట్ అంటే ఇది గతంలో ఎవరి భూమి ఉండే, ఆ భూమి ఎవరు సాగు చేసుకుంటుంటే ఇవాళ ఎవరి పేర్ల మీద ఉన్నది ఆయన కోడన్ల పేరు మీద చేసుకొని అమ్ముతున్నాడు. కనుక నేను కలెక్టర్ను కూడా కలిసిన, అయ్యా 36 ఎకరాలు వాళ్ళు మిగతా భూమి అన్న పేద ప్రజలకు ఇస్తే వాళ్ళ బతుకు తెరువులు బాగుంటాయని నేను రెవెన్యూ మినిస్టర్ను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయిన సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా కలెక్టర్కు వాస్తవ పరిస్థితి ఇచ్చిండ్రు. 2 రైతులు చనిపోయిన దాని మీద దొంగ సంతకాలు చేసుకునేదనేది రికార్డు కూడా ఉన్నది. తప్పనిసరిగా ఈ కేసులో న్యాయం జరిగితే నిజంగానే ఏ విధంగానేది ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటున్నారో ఇందిరాగాంధీ ఆలోచనను మొట్టమొదలు దీన్ని సెటిల్ కావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి సాక్షాత్తు ఖమ్మం మీటింగ్ లో ఇందిరాగాంధీ దియేసో జమీన్ సర్మాయదార్ లేదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పిండు. కనుక దీన్ని తప్పనిసరిగా సెటిల్ చేస్తే మిగతా భూమి వాళ్ళు వస్తే వాళ్ళ బతుకుతారు. ఇవాళ అడక తింటున్నారు, రోడ్ల మీద పడుకుంటున్నారు ఎస్సీలు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన పేద పనుల నుంచే చేస్తే ఇందిరాగాంధీ దాన్ని అమలు చేసింది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా వాళ్ళకి అందేటట్టు చూడాలని ఒక సీనియర్ కాంగ్రెస్ ఇప్పటికీ నేను 8 సార్లు పోయినా మళ్ళా పోతూనే ఉంటాను. నేను ఎక్కడ ఒక పని పట్టుకుంటే అక్కడ దానికే పోతాను, నేను నడిమిట్లో వదిలేయ. కనుక తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం జరగాలి. అక్కడ ఉన్న శ్రీనివాస్ కోట్లు తిరిగి అప్పులు చేసి తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ రోడ్ల మీద ఉన్నారు. కనుక ఇది పిఆర్కి ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ అదేవిధంగా ముఖ్యమంత్రి దీన్ని చేస్తే నిజమైన ఇందిరాగాంధీ పరిపాలన అనేది ప్రజలకు తెలవాలనేది నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడే కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసుకు ఆయన ఏసీబీకి ఇది ఎంక్వైరీ చేయొద్దని పెడితే కేసు కొట్టేసింది. కనుక తప్పనిసరిగా ఇందులో లోతుపాతులు ఉన్నాయి కాబట్టి హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు పోతాడో ఎటు పోతాడో, కానీ 9th మళ్ళీ విలువాలని ఉన్నది. తప్పనిసరిగా ఇందులో లావాదేవీలు జరిగినాయి అన్నట్టు కనిపిస్తుంది. అందుకే హైకోర్టు కొట్టేసింది. కాబట్టి ఆయన దానికి ఏం జవాబు చెప్తాడు, ఏ విధంగా ఏసీపీ ఎంక్వైరీ చేస్తుంది. ఇది మనీ లాండరింగ్ కేసు లాగా ఉన్నది. డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి పోయినాయి అనేది ఇవన్నీ బయటకు వస్తే తప్పనిసరిగా గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ తప్పు చేసినా ఏదో అయిపోతుంది అన్నట్టు లేదు. ఆ రోజులు పోయినాయి. తప్పనిసరిగా ప్రజలు గుర్తుంచుకొని వచ్చిన ప్రభుత్వం తప్పనిసరిగా ఇవాళ మాట ఇచ్చింది. కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏసీపీ కేసు ఇచ్చారు. ఈ కేసు తప్పనిసరిగా న్యాయ విచారణ చేసి తప్పు ఎవరు జరిగితే వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.